హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చి చికెన్ కర్రీ విత్ గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ కర్రీ రెడీ చేసుకుందామండి. కర్రీలోకి మసాలా రెడీ చేసుకోవాలండి. కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు, చిన్న కొబ్బరి ముక్క, ఒక చెంచా నువ్వుపప్పు ఒక్కొక్కటిగా వేసుకొని మెత్తగా ముద్దలా దంచుకోవాలండి. కొబ్బరి, నువ్వుపప్పు ఎందుకు వేసానంటే గారెల్లోకి గ్రేవీ కావాలి కదండి. ఇవి వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా నూరుకున్న ముద్దను ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. కర్రీలోకి 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఇలా వేగాక ఇందా నూరుకున్న అల్లం ముద్ద కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనిచ్చుకోవాలి. చికెన్లో వాటర్ ఇంకిపోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి. ఇలా మగ్గాక రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఒక చెంచా కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికాక ఒక చెంచా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు గారెలకి రెడీ చేసుకుందామండి. రుబ్బుకున్న గారెల పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను తొక్కపప్పే తీసుకున్నానండి. గుళ్ళు తీసుకుంటే గారెలు గట్టిగా వస్తుంది. ఇక్కడ నేను బెల్లం గారెలు, పెరుగావడ రెడీ చేసుకుంటున్నానండి.
బెల్లం గారెలోకి తురుముకున్న ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. కళాయిలో బెల్లం వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొంచెం ఇదంతా కరిగాక ఒకసారి వడకట్టుకోవాలండి. చెరుకు పొట్టులాగా వస్తుంది. వడకట్టిన బెల్లాన్ని మళ్ళీ గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి. కొంచెం జిగురుగా వస్తే సరిపోయిద్దండి. ఇలా రెడీ చేసుకున్న బెల్లంలో వేగుతున్న గారెలు వేసేసుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే మన బెల్లం గారెలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు పెరుగు గారె కూడా రెడీ చేసుకుందామండి. 1/2 లీటర్ పెరుగులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి పెరుగు ఎక్కువే పడుతుంది. అందుకే 1/2 లీటర్ తీసుకున్నానండి. తాలింపుకి రెడీ చేసుకుందామండి. అర చెంచా పచ్చిశనగపప్పు, అర చెంచా సాయమినపప్పు, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్ది కరివేపాకు. తాలింపు గరిటె పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపులన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగాక మనం చిలుక్కున్న మజ్జిగలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగిన గారెల్ని ముందు కొంచెం నీళ్ళలో వేసేసుకోవాలండి. ఆ నీళ్ళని పిండేసుకొని గిన్నెలో వేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక మనం రెడీ చేసుకున్న పెరుగు పైన వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే మన పెరుగు గారె కూడా రెడీ. ఇప్పుడు చికెన్ కర్రీలోకి ఉల్లిపాయ గారె కూడా వేసుకుందాం రండి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్ది కరివేపాకు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ, ఉల్లిపాయ గారెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.